గమనించాలి. విడువ లేకపోతే విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఏంటిది అర్థం కాలేదు కదా? వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలోని పాపపు కార్యాలు, ఈ లోకంలోని చెడు వ్యసనాలు, ఈ లోకంలోని దేవుడు అసహించుకునే కార్యాలను మనం విడిచిపెట్టలేకపోతే రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది అన్న కన్నా కోల్పోవాల్సి ఉంటుంది, పోగొట్టుకోవాల్సి ఉంటుంది అన్నం ఎంతో బాగుంటుంది. అంతే కదండి. పరలోక రాజ్యానికి వెళ్ళేది పాపులు కాదండి, పరిశుద్ధులు. పరలోక రాజ్యంలో ఉండేది పాపులు కాదండి, నీతిమంతులు. పరలోక రాజ్యంలో ఉండేది దేవుడు అసహించుకునే వాళ్ళు కాదు, దేవుడు ప్రేమించేవాళ్ళు. పరలోక రాజ్యంలో ఉండేది పాపమును ప్రేమించేవారు కాదు, దేవుడు మెచ్చిన కార్యాలను ప్రేమించేవారు. మరి మన జీవితం ఎలా ఉంటుంది? చాలామంది వ్యక్తులు అంటూ ఉంటారు, నేను నా చెడు వ్యసనాన్ని విడిచిపెట్టను అంటుంటారు. గమనించాలి. విడిచిపెట్టకపోతే రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. విడిచిపెట్టకపోతే రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమయం దాటిపోకముందే మన జీవితాన్ని మార్చుకుందాం. అవకాశాలు దాటిపోకముందే మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుడిచ్చిన సమయం ఉన్నంతలోనే మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. ఎప్పుడు సమయం దాటిపోతుంది, ఎప్పుడు అవకాశాలు రద్దయిపోతాయంటే మరణము సమీపించాక. కాబట్టి మరణము సమీపించకముందే మన జీవితాన్ని మార్చుకోవడం ఎంతో మేలు. మరణం సమీపించకముందే మన జీవితాన్ని సరిచేసుకోవడం ఎంతో మేలు. కాబట్టి